హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? స్టోరీలోకి వెళ్ళిపోదాం. మిస్టర్ రూత్లెస్ హస్బెండ్ పార్ట్ 16. అతనికి అవసరమైన కొన్ని ముఖ్యమైన ఫైళ్లు ఇంట్లోనే మిగిలిపోయాయి. సాధారణంగా అలాంటప్పుడు గాడ్ని పంపించేవాడు, కానీ ఈ రోజు మాత్రం తనే వచ్చాడు. ఎందుకంటే ఇప్పుడు ఆ గదిలో సాన్విక కూడా ఉంది. ఎందుకో ఈ రోజంతా ఇంటికి రావాలనే ఆలోచనే అతని మనసును విడిచిపెట్టలేదు. ఉదయం తను నిదానంగా లేచి వెళ్ళబోతూ ఉంటే నిద్రలోనే సాన్విక తనను మళ్ళీ మళ్ళీ గట్టిగా పట్టుకుని ఆపిన విషయం గుర్తొచ్చింది విక్రమ్కి. ఆ జ్ఞాపకం మనసులో మెదిలినప్పుడల్లా విక్రమ్ హృదయంలో ఏదో కొత్త అనుభూతి కలుగుతుంది. నిజంగానే సాన్విక కోసం తన మనసులో ఏదైనా మార్పు మొదలైందా? తెలియకుండానే నెమ్మదిగా ఆమెను ఒకవేళ ప్రేమించడం మొదలు పెట్టేశాడా విక్రమ్? చూద్దాం. ఇక డ్రాయింగ్ రూమ్ లో అడుగు పెట్టగానే విక్రమ్ చూపు ఎదురుగా ఉన్న దృశ్యం మీద ఆగిపోయింది. సాన్వి కింద నిలబడి ఉంది. ఒక్క క్షణంలోనే చెవికి పెట్టుకున్న ఫోన్ కిందకి దించి గొంతు కాస్త గట్టిగా చేసి దాదాపు మందలిస్తున్నట్టుగా అతను అన్నాడు. నువ్వు కిందకి ఎందుకు వచ్చావు? నీ బ్రేక్ఫాస్ట్ ఎవరు పైకి తీసుకురాలేదా? నేను బయటికి వెళ్లే ముందు క్లియర్ గా చెప్పాను కదా నువ్వు కిందకి రావద్దని. సాన్వి పక్కనే తన తల్లి తండ్రులు ఉన్నారనే విషయం విక్రమ్ అసలు గమనించలేదు. అతని పూర్తి దృష్టి ఇప్పుడు తన మొండు పట్టుదల ఉన్న భార్యపైనే ఉంది. పెద్దమ్మ మాత్రం విక్రమ్ ఇలా అకస్మాత్తుగా హక్కుగా మాట్లాడడం, భార్యపై మందలింపు, దాని వెనుక తాగి ఉన్న ఆప్యాయతను చూసి లోపల నవ్వుకున్నారు. సాన్వి విక్రమ్ వైపుకు చూసి నిశ్శబ్దంగా ఉండమని సైగ చేసింది. అయ్యో, అమ్మ నాన్నలు ఇక్కడ ఉన్నారు, కానీ ఈయన వాళ్ళ ముందే తనను మందలిస్తున్నాడు. వాళ్ళు ఏమనుకుంటారు? అసలే నటనలో చాలా గొప్పగా ఉన్నాడు, ఇప్పుడు తన కూతురుపై అరుస్తున్నాడని వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో. కానీ విక్రమ్ మాత్రం సాన్వి సైగని అర్థం చేసుకోలేదు. పైగా సాన్వి నిశ్శబ్దంగా ఉండడం చూసి మరింత కోపంతో పని మనిషిని పిలుస్తూ గట్టిగా అరిచాడు. లిల్లీ, లిల్లీ, ఈ ఇంట్లో ఎవరో మాట ఎవరి చెవికి చేరడం లేదా? సాన్వి తల్లి తండ్రుల దృశ్యాన్ని కళ్ళ నిండా చూస్తున్నారు. పెళ్లి మండపంలో తమ కూతుర్ని తీవ్రంగా అవమానించిన ఈ అబ్బాయి ఈ రోజు తమ అల్లుడు తమ కూతురు ఆరోగ్యం గురించి అంతగా ఆందోళన చెందుతున్నాడు. విక్రమ్ మందలింపు వెనుక తాగి ఉన్న అపారమైన ప్రేమ శ్రద్ధను అర్థం చేసుకోవడంలో వారికి ఎలాంటి సందేహం రాలేదు. క్షణంలోనే విమల్ గారికి, జయదేవికి గుండెలపై పెద్ద రాయి ఉన్న ఆందోళన కాస్త కరిగిపోయింది. ఒకరోజు నిజంగానే అన్ని సరి చేస్తాయనే గట్టి నమ్మకం వారి మనసుల్లో కలిగింది. పెద్దమ్మ ఇప్పుడు గొంతు సవరించుకుని పరిస్థితిని చక్కదిద్దడానికి ముందుకొచ్చారు. చిన్నగా నవ్వుతూ అన్నారు. ఏం చేస్తున్నావురా విక్రమ్? ఇంతగా అరవకుండా ఒకసారి సాన్వి పక్కన చూసి మాట్లాడు. విక్రమ్ ఇంకా కోపంగానే ఉన్నాడు. మెడ తిప్పకుండా అతను అన్నాడు. ఏం చూడాలి? తన ఆరోగ్యం బాగోలేదు. నిన్న రాత్రి జ్వరంతో కాలిపోతూ ఉంది. అది నీకు తెలుసుకా పెద్దమ్మా? ఉదయం బయటికి వెళ్లే ముందు కూడా చెప్పాను కదా అర్ధరాత్రి వరకు నిద్రపోలేదు అని. ఆయన ఇంత పొద్దునే నిద్ర లేపి కిందకి రావడానికి ఎలా అనుమతించావు? అలా మాట్లాడుతూ ఉండగానే విక్రమ్ ముఖం తిప్పాడు. అంతే, అతని మాటలు ఒక్కసారిగా గొంతులోనే ఆగిపోయాయి. సాన్వి తల్లి తండ్రులను చూడగానే విక్రమ్ పూర్తిగా సైలెంట్ అయిపోయాడు. అప్పటి వరకు కోపంగా ఉన్న అతని ముఖం క్షణాల్లోనే వినయంగా మారిపోయింది. అతను ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా వెంటనే ముందుకు వెళ్లి విమల్, జయదేవి గారి కాళ్లకు చేతులు పెట్టి నమస్కారం చేశాడు. సాన్వి తల్లి జయదేవి జీవితంలో ఇక మొదటిసారి ఆ అబ్బాయిని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఆనందంగా ఆశీర్వదించారు. ఆమె ఇంతకాలం ఎన్ని విషయాలు ఊహించుకున్నారు. ఇంత పెద్ద ధనవంతుడి కొడుకు తనలాంటి సాధారణమైన అమ్మాయిని మాటిమాటికి అవమానిస్తాడేమో, బాధ పెడతాడేమో, తనపై ఉన్న కోపాన్ని తీర్చుకుంటాడేమో అని అనుకున్నారు. కానీ ఈ రోజు విక్రమ్ కళ్ళల్లో ఆమెకి ఇంకేదో కనిపించింది. విక్రమ్ విమల్ గారికి నమస్కారం చేయగానే ఆయన భావోద్వేగానికి లోని విక్రమ్ తలపై చేయి పెట్టి వణుకుతున్న గొంతుతో అన్నారు. ఉండు బాబు, ఉండు. నిండు నూరేళ్లు చల్లగా జీవించు బాబు. విక్రమ్ నిటారుగా నిలబడి చాలా వినయంగా అడిగాడు. మీరు బాగున్నారా? విమల్ గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. పెళ్లి మండపంలో ఈ అబ్బాయి తక్కువ అవమానానికి గురి కాలేదు. అతని ఆత్మగౌరవం తీవ్రంగా దెబ్బతింది. ఆ అవమానాన్ని మనసులో పెట్టుకుని ఇక ఎప్పటికీ తమకు తగిన గౌరవం ఎవడేమోనని విమల్ గారు అనుకున్నారు. కానీ ఈ రోజు అతని వినయం చూసి విమల్ గారు కన్నీళ్లను ఆపుకోలేకపోయారు. ఎలాగో కంటి చివరిలో చేరిన కన్నీళ్లను దాచుకుని తుడుచుకుని భావోద్వేగంతో అన్నారు. మేమందరం బాగున్నాం బాబు. నువ్వు బాగున్నావా? అవును, నేను బాగున్నాను. సరే, మీరు ఎందుకు నిలబడి ఉన్నారు? కూర్చోండి. సాన్వి ఈ రోజు విక్రమ్ ని చూసి ఆశ్చర్యపోయింది. ఇదేనా ఆ విక్రమ్?
పూర్తిగా కొత్త మనిషిలా కనిపిస్తున్నాడు. ఈ అహంకారి మనిషికి ఏమైంది అసలు? నిన్న రాత్రి నుంచి ఇతని ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. విక్రమ్ తన మెడలో ఉన్న టైని కాస్త వదులుగా చేసుకుని పక్క చూపుతో ఒకసారి సాన్వి వైపుకు చూశాడు. సాన్వి వెంటనే తన చూపును మరొక వైపుకు తిప్పుకుంది. అది గమనించిన విక్రమ్ మనసులోని ఏదో అనుకుని చిన్నగా వంకరగా నవ్వుకున్నాడు. ఆ తర్వాత విక్రమ్ విమల గారితో కూర్చుని చాలాసేపు మాట్లాడాడు. వ్యాపారానికి సంబంధించిన విషయాలు, మార్కెట్ పరిస్థితులు, ధరలు ఎలా ఉన్నాయో ఎన్నో విషయాల గురించి అల్లుడి మధ్య మామగారితో అల్లుడి మధ్య చాలా సహజమైన సంభాషణ సాగింది. సాన్వి ఇంతసేపు నిశ్శబ్దంగా నిలబడి అవన్నీ చూస్తూనే ఉంది. విక్రమ్ ఇప్పుడు మాటల మధ్యలో ఒక్కసారిగా ఆమె వైపుకు చూసి చాలా మృదువైన గొంతుతో అన్నాడు, సాన్వి, నా బెడ్ సైడ్ డ్రాయర్లో ఒక బ్లూ కలర్ ఫైల్ ఉంది, కాస్త తీసుకొచ్చి ఇవ్వు ప్లీజ్. అలా చెప్పి మళ్ళీ తన మాటల్లో మునిగిపోయాడు. సాన్వి కనుబొమ్మలు ముడుచుకుంది. ఈ మనిషి అసలు ఉద్దేశం ఏంటి? ఇంత మంచిగా ప్రవర్తించడానికి కారణం ఏమై ఉంటుంది? అది భక్తి దొంగ లక్షణం అని సామెత ఊరికే పుట్టలేదు కదా. ఖచ్చితంగా మనసులో ఏదో పథకం వేస్తున్నాడు. ఏదేమైనా సాన్వి ఇంకేం మాట్లాడకుండా నెమ్మదిగా పైకి వెళ్ళింది. విక్రమ్ ఫైల్ తీసుకురావడానికి వెళ్ళింది. ఇంతలో డ్రాయింగ్ రూమ్ లోకి విక్రమ్ తండ్రి మిస్టర్ చౌదరి గారు కూడా వచ్చారు. ఈ రోజు తన భార్య ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆయన ఆఫీస్కి వెళ్ళలేదు. వ్యాపార బాధ్యతలన్నీ ఇప్పుడు దాదాపుగా విక్రమ్ భుజాలపైనే ఉన్నాయి. కింద నుంచి వినిపిస్తున్న సందడి విని బయటకు వచ్చి అక్కడ విమల గారిని చూడగానే చిరునవ్వుతో ముందుకు వచ్చారు. అరే అరే బావగారు, ఎలా ఉన్నారు? సాన్వి తండ్రి వెంటనే లేచి నిలబడి చేతులు జోడించి నమస్కారం చేస్తూ అన్నారు. బాగున్నాను బావగారు, మీరు ఎలా ఉన్నారు? ఏముంది, అంతా బాగానే సాగుతుంది. వాళ్ళిద్దరూ ఒకరి క్షేమ సమాచారాలు మరొకరు అడిగి తెలుసుకుంటూ మాట్లాడుతున్నారు. పెద్దమ్మ అక్కడ ఎక్కువసేపు కూర్చోలేదు. ఆమె పూజకు సంబంధించిన పనులు చాలా మిగిలి ఉన్నాయి. వచ్చిన అతిథులకు అందరికీ గౌరవం ఇస్తూ మర్యాదగా చూసుకుంటున్నారని చూసి ఆమె మనసులో ఎంతో సంతోషం కలిగింది. ఈ ఇంటికి అసలైన పెద్ద దిక్కైన తన అత్తగారంటే ఇంటి పెద్దమ్మగారు. ఎప్పుడు విదేశాల నుంచి తిరిగి వస్తారో ఎవరికీ తెలియదు. ఆమె వచ్చిన తర్వాత బహుశా పెద్దమ్మకు కాస్త నిశ్చింత కలుగుతుంది. ఈ ఇల్లు మళ్ళీ పాత కళను సంతరించుకుంటుంది. అన్నీ ఒక పద్ధతి ప్రకారం సాగుతాయి. ఊర్మి కూడా అక్కడ కూర్చోలేదిక. ఆమెకు డ్యూటీ ఉంది. మిది ట్యూషన్ కి వెళ్లాల్సి ఉండడంతో ఆమెకు భోజనం పెట్టడానికి వెళ్ళింది. ఈ మధ్య కాలంలో ఆడపడుచుతో ఆమె అనుబంధం కూడా చాలా బాగుంది. సాన్వి ఇంటికి వచ్చినప్పటి నుంచి నెమ్మదిగా ఈ ఇంట్లో చాలా మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా విక్రమ్ లో వచ్చిన మార్పును ఊర్మి స్పష్టంగా గమనిస్తుంది. ఇంకేమీ పట్టించుకొని విక్రమ్ ఇప్పుడు చాలా శ్రద్ధగా చూసుకుని బాధ్యతగా వ్యవహరించే మనిషిలా కనిపిస్తున్నాడు. ఏదేమైనా అంత మంచిగా మారితే చాలు అనుకుంది ఊర్మి. ఇక సాన్వి గదిలోకి వెళ్లి డ్రాయర్ తీసి చూసింది. అందులో చాలా ఫైల్స్ వరుసగా అమర్చి ఉన్నాయి. విక్రమ్ కి కావలసిన ఫైల్ ఏదో ఆమెకు అర్థం కాలేదు. అయినా పైన ఉన్న ఫైల్ తీసుకుందామని లాగగానే ఒక్కసారిగా బ్యాలెన్స్ తప్పి కొన్ని ఫైల్స్ కింద పడిపోయాయి. సాన్వి చిరాకుగా ముఖం చిట్లించింది. ఈ మొరటి మనిషి పని ఏది సరిగ్గా ఉండదు. ఇప్పుడు వీటన్నిటిని మళ్ళీ సర్దాల్సిందే అని మనసులో అనుకుంది. ఫైల్స్ అన్ని నేల మీద నుంచి తీసుకుంటూ ఉండగా ఒక్కసారిగా ఆమె కంటికి ఒక కవర్ కనిపించింది. ఆ కవర్ చూడగానే పాతకాలం నాటి ఫోటో కవర్ లాగుంది. పైగా అది కాస్త బరువుగా కూడా అనిపించింది. కొన్ని ముఖ్యమైన ఫైల్స్ మధ్యలో విక్రమ్ దీన్ని ఇంత జాగ్రత్తగా ఎందుకు దాచిపెట్టాడు? ఇందులో ఏదైనా రహస్యం ఉందా? చూడాలనే ఆసక్తి సాన్వికి కలిగినా చూడలేకపోయింది. కింద నుంచి విక్రమ్ తనని పిలుస్తున్నాడు. అతనికి ఆఫీస్కి వెళ్లాల్సి ఉందని అర్థమైంది. తర్వాత చూద్దాం అని అనుకుని ఆ కవర్ ను అక్కడే ఉంచేసింది. ఆ తర్వాత ఫైల్ తీసుకుని త్వరగా కిందకి వచ్చింది. సరే నాన్న, ఇప్పుడు మేము బయలుదేరతాం, చాలా సమయం అయిపోయింది అని చెప్పిన తర్వాత విక్రమ్ భుజంపై చేయి వేసి ఆప్యాయంగా అన్నారు. రేపు మరి అమ్మాయిని తీసుకుని మా ఇంటికి రా బాబు. మా ఇంటి ఆచారం ప్రకారం పెళ్లి తర్వాత మొదటిసారి అత్తవారి ఇంటి నుంచి పుట్టింటికి వచ్చే సమయంలో అమ్మాయి అల్లుడు ఒక రోజు ఇక్కడ ఉండాలి. విక్రమ్ ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా తలూపి అంగీకరించాడు సరేనని. విమల గారు విక్రమ్ తండ్రి దగ్గర కూడా అనుమతి తీసుకున్నారు. ఇంతలో సాన్వి అక్కడికి రాగానే
ఆయన తన కూతురు నుదుటిపై ముద్దు పెట్టి తలపై చెయ్యి వేసి ప్రేమగా అన్నారు. రేపు ఈ పేద తండ్రి ఇంటికి రా తల్లి. మీరిద్దరూ లేకపోతే ఇల్లు చాలా ఖాళీ ఖాళీగా అనిపిస్తుంది. అసలు ప్రాణమే లేనట్టుగా అనిపిస్తుంది. సాన్వి గొంతు నుంచి ఇంకా స్పష్టమైన శబ్దం రావట్లేదు. కానీ తన తండ్రి తనను తాను తక్కువ తక్కువ చూసుకుని మాట్లాడిన మాటలు ఆమెకు అస్సలు నచ్చలేదు. విరిగిపోయిన గొంతుతోనే ఆమె అంది, నానా, నువ్వేం మాట్లాడుతున్నావు? నేను రాజకుమారుని తెలుసా? మరి నువ్వు రాజువి. ఇంకెప్పుడు నిన్ను నువ్వు ఇలా పేదవాడిగా ఎప్పుడు చెప్పుకోవద్దు నానా, ఇంకెప్పుడు కూడా. సాన్వి మాటలు విన్న ఆమె తల్లి నవ్వేశారు. దగ్గర వచ్చి కూతురు తలపై ప్రేమగా చేయి వేసి అన్నారు, సంతోషంగా సంసారం చేసుకో తల్లి. గతంలో జరిగిన చెడు విషయాలన్నీ మర్చిపోయి జీవితాన్ని కొత్తగా మొదలుపెట్టు. సాన్వి మెల్లగా తల ఊపింది. వాళ్ళు అందరి దగ్గర సెలవు తీసుకుని అక్కడ నుండి వెళ్లారు. ఇక రెండో అంతస్తు బాల్కనీలో తన ఆధునిక వీల్ చైర్లో కూర్చుని ఉన్న మిసెస్ సుమిత్ర చౌదరి ఇంతసేపు కింద జరుగుతున్న ప్రతి మాటను చాలా శ్రద్ధగా వింటూనే ఉన్నారు. కానీ ఒక్కసారి కూడా కిందకి దిగలేదు. ఆమె మనసులో మాత్రం తన కొడుకు కోడలు ఆ ఇంటికి వెళ్లకుండా ఎలా ఆపాలా అని ఆలోచిస్తుంది. తన కొడుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళనివ్వకూడదని ఆమె డిసైడ్ అయ్యింది. ఏదో ఒకటి ఆలోచించాల్సిందే. అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయిపై మళ్ళీ ప్రేమ జాలి కలిగితే అమ్మో, ఆ తర్వాత ఆ అమ్మాయి తల్లిదండ్రులు తన కొడుకును మాయ మాటలతో ఆకర్షించి చిక్కుల్లో పెట్టి తమ ఆస్తిని మొత్తం లాక్కుంటే. అలా ఆలోచిస్తూ ఉండగానే సుమిత్ర చౌదరి కళ్ళల్లోని ముఖంలోని క్రూరమైన కోపం కనిపించింది. అంత ఈజీ కాదు. అవసరమైతే నా కొడుకు మళ్ళీ పెళ్లి చేస్తాను, కానీ ఆ అపశకునం లాంటి అమ్మాయిని మాత్రం ఈ ఇంటి కోడలుగా ఎప్పటికీ అంగీకరించను. రేపు వాళ్ళు వెళ్ళడానికి ఖచ్చితంగా నేను ఆపి తీరుతాను. అది ఎలా అయినా సరే నేను ఖచ్చితంగా వెళ్ళనివ్వను అని తనలో తానే అనుకుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో.